కొంచెం సైడ్ కాంక్షణ మీడియా సార్ మీకు పంతులు పంతులు ఓకే అండి సార్ సార్ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అతోచ్ఛాయ విశ్వభూష పాదోస్య విశ్వభూషాని త్రిపాదస్య మృతంతిరే చేయి పెట్టాలి సింగిల్ హ్యాండ్తో సురేష్ సింగిల్ హ్యాండ్ గణేష్ పెట్టలేదు కొంచెం చేయకుండా ఉన్నది కొంచెం చెప్పండి సార్ మనమందరం కలిసి తెలంగాణ సాధించుకొని అన్ని కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా నాయకులు కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ చెప్పిన వాగ్దానాలు మరిచి వాస్తవాలను పక్కన పెట్టి అన్ని సెక్షన్లో ఏది బదలకుండా అన్ని సెక్షన్లో అన్ని లోన్లు తీసుకొచ్చుకుంటూ ప్రజలపై భారాలు మోస్తూ ఈ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్లో కూడా కనీసం మెడిసిన్స్ సప్లై చేసినా కూడా నాకు తెలిసినంత 700 crores 700 కోట్ల పైన నివేశనం అంటున్నారు. కాలేజీలో కొంచెం కట్టిన వాటికి 1200 కోట్ల పైన ఉన్నారు. ఎలక్ట్రిసిటీ 86,000 కోట్ల పైన. మనమందరము పంటల మీద ఆధారపడి ఉన్నాం. ఆ పంటల్ని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుకుంటూ వ్యవస్థను తీసుకొస్తే ఈ పుణ్యాత్ములు వచ్చినాక ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటూ అరవై ఎక్కడైతే దొరికితే అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి ప్యాడీ అమ్ముకొని ఈ విధంగా అన్ని సెక్షన్లో దాన్ని కూడా బహుశా నేను 80 లక్షల పైన ఉంటుంది అనుకుంటున్నాను ప్యాడీ. దీంతో ఏమవుతుందంటే రేపు వ్యవస్థ అంతా చెడిపోతుంది. రేపు ప్యాడీ వస్తుంది ఒక 4 months తర్వాత, 4 నెలల తర్వాత వడ్లు వస్తాయి. కొనేటందుకు బ్యాంకులు పెట్టి మనం ఇస్తాం రైతులకు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు కట్టలేదు, ఆ లోన్లు అట్లనే ఉన్నాయి. రేపు రైతులకు ఏమి ఇవ్వాలి? ఇవన్నీ సమస్యలు సృష్టించి కేసీఆర్ గారు మెల్లగా ఆయన తప్పలేదు కానీ ప్రజలు తప్పించడం. ఇప్పటికన్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా సమీక్షించి ఎక్కడెక్కడ ఎన్ని బాధ్యతలు పెట్టాడు, దాన్ని ఏ విధంగా మనం తీసుకుపోతే బాగుంటుంది, అన్ని సెక్షన్లని కాపాడుకుంటూ పోవాలని ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని రెవ్యూ చేయాలి. అధికారులు కూడా చాలామంది నిర్లక్ష్యంతో
ఇష్టానుసారం చేసిన వాళ్ళపైన కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. వ్యవస్థలో ఎక్సైజ్ కానీ పోలీసు కానీ చిన్న చిన్న పిల్లల కాడికెళ్ళి ఆడపిల్లల కాడికెళ్ళి గంజాయి పడతా ఉన్నారు అంటున్నారు. మన రాష్ట్రాన్ని ఎటుకోలేస్తా ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ప్రెస్ సోదరులు కూడా అందరు మన పిల్లలే ఎక్కడ ఎవరు తప్పు చేసినా గంజాయి కానీ వేరే మెడిసిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూ కూడా అడల్ట్రేషన్ కూడా ప్రోత్సహించిన వాళ్ళని తప్పనిసరిగా పీడీ యాక్ట్ పెట్టి ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళపైన పని చేయాలని, అదే కాకుండా విలేజ్లకు కూడా మనందరు పిల్లల్ని కానీ మనం కూడా బాగుపడటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. యువకులు, రైతులు, అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యులు వచ్చినందుకు, స్వాగతం చెప్పినందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.